వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎన్నో డైట్లు చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా వెయిట్ గెయిన్ అవుతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని ముద్రాస్ వల్ల వారు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. ఆ ముద్రాస్ ఏంటనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, నిజంగా చాలా మంచి సెషన్ అనేది మొదలు పెట్టామండి మనం. Yes. ముద్రాస్ అనేది చాలా వరకు ఈ ముద్ర వల్ల ఈ డిసీజ్ తగ్గుతుంది. మెయిన్ వచ్చేసేసి ఈ ముద్ర టాపిక్ తీసుకొని రావడానికి కూడా రీజన్ ఏంటంటే, మీ రిట్రీట్కి నేను ఒకసారి అటెండ్ అయ్యాను. అవును. అక్కడికి వచ్చి చూస్తే అందరూ కూడా చాలా వరకు, సార్ మేము ఈ ముద్ర వేసాము, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, సార్ మేము ఈ ముద్ర వేసాము, మైగ్రేన్ తగ్గింది, సార్ మాకు డయాబెటీస్ ఉన్నది, ఈ ముద్ర వేసాము తగ్గింది అని చెప్తున్నారు. నిజంగా ముద్రాస్ వల్ల అంత పవర్ ఉందా అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. సో ఎవ్రీ మంత్ వచ్చేసేసి ఒక 3 days ఓంప్రకాష్ గారు అయితే రిట్రీట్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునేవారు ఉంటే ఆ రిట్రీట్కి ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి. అక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటనేది మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడదాం సార్. Yes. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చే డైట్ ఏంటి, అదేవిధంగా మీ ముద్రాస్ ఏంటి సార్? సో అంటే బేసిక్గా డైట్ అంటే మనం ఫైబర్ కంటెంట్ మిస్ అవుతుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేస్తుంటాం అనమాట. అలాగే ఈ మైదాస్, ఈ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఫుడ్లో ఎప్పుడైతే ఎక్కువ ఫైబర్ ఉంటుందో అప్పుడు డైజెషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుతాం జఠరాగ్ని అంటాం. అంటే ఆ ఫైర్, రైట్? ఆ ఫైర్ ఎంత ప్రాపర్గా ఉంటే మనకు డైజెషన్ అంత ప్రాపర్గా అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ఫైర్ మిస్ అవుతుందో అప్పుడు ఆ డైజెషన్ అనేది తగ్గిపోవడం వల్ల ఆ ఫుడ్ అనేది అక్యుములేట్ అయ్యి పైలప్ అయిపోయి వెయిట్ పెరగడం అనేది జరుగుతుంటుంది. సో దాన్ని మళ్ళీ ఆ ఫైర్ని పెంచడానికి ఇక్కడ మనం ఒక అద్భుతమైన ముద్రను వాడుతుంటాము. సో దీన్ని సూర్య ముద్ర అంటాం. అంటే పేరులోనే ఉంది, రైట్? సూర్యుడు అంటే ఫైర్, వెలుగునిచ్చేవారు ఫైర్ అనమాట. సో ఆ ఫైర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ముద్రలోకి వెళ్దాం. ఓకే, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది? అలా అని కాదు. ఓకే ఫైన్, ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ క్లియర్ చేసేదా. ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఫైర్ అని చెప్పుకున్నాం, రైట్? సో ఒంట్లో వేడి పెరుగుతుంది కాబట్టి ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు కానీ లేదా ముద్ర ప్రాక్టీస్ చేసిన తర్వాత కానీ ఒక 1-2 glasses వాటర్ తాగాలి. లేదు ఇంకా అవకాశం ఉంటే బటర్ మిల్క్ తాగితే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే లేదంటే కంటిన్యూస్గా ఈ వేడి పెరిగిపోయింది అనుకోండి, కష్టం అవుతుంది అనమాట. మెయిన్ ఫ్యాట్ బర్న్ అవుతుందా? ఫ్యాట్ బర్న్ అవుతుంది. చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, ముద్ర ఏంటి బాబు, ముందు ముద్ర చెప్పలేమండి, సార్ చెప్పేటప్పుడు అడ్డుపడుతున్నాం అని చెప్పేసి నన్ను తిట్టుకుంటా ఉంటారు. ఆ ముద్ర ఏంటి సార్? అందుకే నేను ఫస్ట్ ముద్ర చెప్తామంటే మళ్ళీ మీరు ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసారు. సో వెరీ సింపుల్ అనమాట, రైట్? ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రింగ్ ఫింగర్ యొక్క టిప్ తీసుకొచ్చి తంబ్ ఆరిజిన్, అంటే తంబులు 3 cuts ఉంటాయి కదా, అంత ఫస్ట్ బేసిక్ ఏదైతుందో అక్కడ తీసుకొచ్చేసి, రైట్, ఈ థంబ్ని దానిపైన ప్రెస్ చేయాలి. ఓకే, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సేమ్ విత్ బోత్ హ్యాండ్స్, రైట్? మిగతా ఫింగర్స్ అన్ని కూడా, మిగతా 3 fingers స్ట్రైట్ పెట్టేసుకోవాలి, రైట్? పెట్టేసుకొని ఇలా ఒళ్ళు పెట్టేసుకొని థైస్ పైన పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి ఒక 5 to 10 minutes, మ్యాక్సిమం 15 minutes క్రాస్ అవ్వకూడదు. ఇది కూడా నేను వ్యూవర్స్కి మళ్ళీ ఛాలెంజెస్ చెప్తున్నాను. మీరు ఒక 30 days రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, రైట్? సో ఖచ్చితంగా మీ వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఆ మెటబాలిక్ యాక్టివిటీ, ఆ ఫైర్ ఇంప్రూవ్ అవడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీస్ పెరిగి, రైట్, ఆ అన్డైజెస్టెడ్ ఫ్యాట్ ఏదైతే అక్యుములేషన్ ఉందో అదంతా కూడా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అనమాట, రైట్? సో కండిషన్ చెప్పిన గుర్తుంది కదా, రైట్? వాట్ యూ కెన్ సే, వాటర్ కానీ మజ్జిగ తాగాలి, రైట్? తర్వాత ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పాం. ఆరు బయట ఎండలో కూర్చుండి చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది వేడి పుట్టించేది, రైట్? మళ్ళీ అక్కడ వేడిలో కూర్చున్నాను అనుకోండి, ఇంకా అది ఇబ్బంది అయిపోతుంది, రైట్? తర్వాత మీరు ఎండలో తిరిగి ఇంట్లోకి వచ్చారు సడన్గా, అంటే ఆల్రెడీ మీ బాడీలో వేడి ఎక్కువైపోయింది, అప్పుడు కూడా చేయకూడదు. కొంచెం బాడీ కూల్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ, రైట్? సో మనం ఇంకా కొన్ని స్పెషల్ డైట్ ప్లాన్స్ కూడా ఇస్తుంటాం రిట్రీట్లో. తర్వాత దీంతో పాటు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తుంటాం, కొన్ని ఆసనాస్ కూడా చెప్తుంటాం. సో ఇవన్నీ చేయడం వల్ల మనం ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వ్యూయర్స్కి ఛాలెంజ్ చెప్తున్నాను, మీరు ఓన్లీ ఒక ముద్ర మీద కనుక డిపెండ్ అయితే 30 days, ఖచ్చితంగా 30 days, డైలీ 3 times, ఒక మ్యాక్సిమం ఒక 5 to 10 minutes, దాన్ని క్రాస్ చేయకూడదు. ఒకవేళ తక్కువ అంటే మామూలుగా 3 minutes అట్లయితే వర్కౌట్ అవ్వదు, మినిమం అయితే 5 minutes చేయాలి. 15 అయితే క్రాస్ అవ్వదు, అంటే ఎస్పెషల్లీ సూర్యముద్ర అయితే క్రాస్ అవ్వదు, ఎందుకంటే హీట్ ఇంకా ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుంది. అంటే హెల్దీ వెయిట్ లాస్ కింద, హెల్దీ వెయిట్ లాస్ ఎంత వెయిట్ మనం తగ్గొచ్చు అంటారు ఆ నెలలో?
అదే again మేము ఫాలో అవుతూ ఈ ముద్ర వేసామంటే అంటే ఐడియల్గా మనం చెప్పేది ఏంటంటే వీక్లీ 1 kg అని చెప్తుంటాము. సో ఒక మంత్లో మాక్సిమంగా 5 kgs. ఓకే, అంతకంటే ఎక్కువ తగ్గినా కూడా అది సడన్ డ్రాప్ కిందకి వస్తుంది. అది అన్హెల్దీ ప్రాసెస్ అన్నమాట. సో ఒక హెల్దీ ప్యాటర్న్లో మీరు వెళ్ళాలనుకుంటే రైట్. అండ్ రీసెంట్గా ఒక క్లయింట్ కాల్ చేశారనమాట. సార్ నేను ఆగస్ట్లో రిషికేష్ వెళ్తున్నాను, అదే ఒడికెన్సే మన కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తున్నాను. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే అలా కుదరదమ్మా, ఇంత సడన్గా చేంజెస్ అంటే కష్టం అవుతుంది, దానికన్నా ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా వెళ్ళాల్సి వస్తుంది, మీరు స్టార్ట్ చేయండి, దీంతో పాటు ప్రాణాయామాస్ అన్ని చేసుకుంటూ యోగాసనాస్ చేస్తే మీకు మంచిగా హెల్దీ వెయిట్ లాస్ అనేది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. రిట్రీట్కి వచ్చినప్పుడు నేను చూశాను సార్, అక్కడ ఒక చిన్న అమ్మాయి అంటే ఒక 14 years అట్లా ఉంటాయి. అవును, తను చాలా ఓవర్ వెయిట్ తో ఉన్నది. అంటే అట్లా చిన్న వాళ్ళు ఏజ్ చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా రిట్రీట్కి వచ్చి అక్కడ మనం ఇట్లాంటి ముద్ర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏజ్ తో ఏం సంబంధం లేదు. అంటే బేసిక్ గా ఏంటంటే మనం ఒక లైఫ్ స్టైల్లో జరిగిన మిస్టేక్స్ ని మనం కరెక్షన్ చేస్తూ మళ్ళీ ట్రాక్ మీద పెడుతున్నాం. వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు. గుర్తు ఏంటంటే మీరు చూసారు పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ లాగా అట్లా వస్తుంది అని చెప్పి ఆ వీడియో చూసేసి ఫ్యూచర్ లో మళ్ళీ ఇది ఏమైనా ఇబ్బంది పడతారేమో, ఇన్ఫర్టిలిటీకి దారి తీసే విధంగా ఉంటుంది, ఒకసారి మనం ఈ ప్రాక్టీస్ చేస్తే మేలు అన్నట్లుగా చేశారు. సో ఎట్లా ఉంది సార్ అంటే వాళ్ళకి చాలా ఓకే. ఎవరైనా సరే రిట్రీట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అంటే కింద నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ రిట్రీట్కి రండి. ఎందుకంటే ఒకేసారి మేము 10 kg తగ్గాలి, 20 kg తగ్గాలంటే మాత్రం ఓంప్రకాష్ గారు అయితే ఎంకరేజ్ చేయరు. సో వారానికి 1 kg హెల్తీ వెయిట్ లాస్ కిందకి వస్తుంది. సో అక్కడ ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా అక్కడ ఫీల్ అవుతారు మీరు అక్కడికి వస్తే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, నీ పెయిన్తో బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కావచ్చు, నర్వ్ డిజార్డర్ ఏదైనా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఆ రిట్రీట్లో ఒక్కసారి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ మీరే 10 మందికి రికమెండ్ చేస్తారు. సో ఎందుకంటే దాని రిజల్ట్స్ అనేవి అక్కడ మనం చూసి మేమే ఆశ్చర్యపోయాము. ఇందులో మీరు కూడా రిజర్వ్ చేసుకోవాలి మీ సీట్ని అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి ఇప్పుడే సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.